తిరుపతి లడ్డు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేసినారో ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది 100% ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడం. అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన పెద్దలు, సామాన్య భక్తులు ఒక భక్తి భావంతో తిరుపతి పోయి తిరుమల పోయి స్వామివారి దర్శనం చేసుకుని ఆ లడ్డు కోసము ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి తిరుపతి దేవస్థానం దర్శనం కోసం పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం ఎదురుస్తూ ఉంటారు. దర్శనం వేసిన వ్యక్తి లడ్డు మస్తనే తిరుపతి దేవస్థానం వేసినాడు. అంత పవిత్రత, అంత ప్రాధాన్యత కూడుకున్నటువంటి పవిత్రమైన ప్రసాదం అది. ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డుకున్న ప్రాముఖ్యత ఎక్కలేదు, తిరుమల లడ్డుకున్న ప్రాముఖ్యత ఎక్కలేదు, ప్రాధాన్యత ఎక్కలేదు. అటువంటి లడ్డు విషయంలో ఇవాళ ఆరోపణ రావడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం, సిగ్గుచేటు ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడము, ప్లస్ వ్యాపార దృక్పథంతో ఆలోచించడము. దాంతో పాటు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి దేవస్థానానికి ప్రాధాన్యత పెరగడము, లడ్డు కూడా ప్రాధాన్యత పెరగడము, దీన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా. ప్లాన్ ప్రకారం జరిగింది అంతా కూడా. ఆ వ్యక్తే